ఇంకోటి ఏంటో కొత్తది తీసుకొచ్చారు ఆయన, ప్రభుత్వం నెట్ బారోయింగ్ సీలింగ్ని పదే పదే ఉల్లంఘించింది అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారికి విన్నాం మేము, కొత్తగా ఏదో బెంగళూరు టీంను ఒకటి పెట్టుకున్నాడని, ఫైనాన్సెస్లో గైడ్ చేయడానికి బెంగళూరు టీం ఒకటి పెట్టుకున్నాడు అనేటువంటిది. ఆ బెంగళూరు టీం ఏం గైడ్ చేస్తూ ఉందో, వీళ్ళు ఏం స్టేట్మెంట్లు రాస్తున్నారో కొంచెం ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఆయన నెట్ బారోయింగ్ సీలింగ్ పెరిగింది అని అన్నారు. వాట్ ఈజ్ నెట్ బారోయింగ్ సీలింగ్? సింపుల్ సామాన్యుడి భాషలో నేను చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఎంత అప్పు తీసుకోవచ్చు అనేటువంటిది అనేక కారణాలని, ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసిన తర్వాత మాకు నిర్ధారిస్తారు. మా జిఎస్డిపిలో 3% ఇస్ ది లిమిట్. వాళ్ళు రాసుకున్నారు, ఆ ఫిగరే ఇందులో రాసుకున్నారు, వాళ్ళకి ఓన్ అసెస్మెంట్ చేసేసుకున్నారు. ఫైన్, దే హ్యావ్ ఎవ్రీ లిబర్టీ టు డూ దట్. దాంట్లో ఇంకా కొన్ని ఉంటాయి. నేను గతంలో రీపే చేసినటువంటి అప్పులకి దానికి ఎంత అదనంగా వస్తుంది, ఫ్రెష్గా తీసుకుంటున్నటువంటి, ఇవన్నీ నిర్ధారించిన తర్వాత ఇంతే ఈ సంవత్సరం నీ పరిమితి ఇంత అనేటువంటిది ఫిక్స్ చేస్తారు, విచ్ ఈస్ యూజువల్లీ అరౌండ్ 3% ఆఫ్ ది జిఎస్డిపి. నాకు ఆయన చెప్పింది ఏంటి, 24-25లో మీరు 17,000 కోట్ల రూపాయలకు మించింది. మించిందా లేదా నేను చెప్పే లెక్క అవద్దు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే లెక్క అవద్దు. ఇందులో ఒక సింపుల్ రూల్ ఉంది. నెట్ బారోయింగ్ సీలింగ్ని నేను ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే దాటుతానో, మార్చ్ 31 నాటికి నేను పొరపాటున ఒక 1000 కోట్లు 2000 కోట్లు దాటాను అనుకోండి, ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నా లిమిట్ని కట్ చేస్తారు అంత మేరకు. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్. నేను 10,000 కోట్లు దాటితే 10,000 కోట్లు కట్ చేస్తారు, 5,000 కోట్లు దాటితే 5,000 కోట్లు కట్ చేస్తారు. ఆయన 24-25 గురించి నేను 17,000 కోట్లు దాటాను అన్నప్పుడు 25-26లో నాకు కట్ చేయాలి కదా, ఒక్క రూపాయి కూడా కట్ కాలేదు కదా. అంటే నేను నెట్ బారోయింగ్ సీలింగ్ దాటలేదనే కదా అర్థం. ఈ పేపర్ అర్థం ఏంటో నాకు తెలీదు. సింపుల్ స్ట్రైట్